హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకే స్టైల్లో తినే చికెన్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూద్దాం. సో ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి దమ్కా చికెన్. సో ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. సో ముందుగా ఆనియన్స్ని మనము బిర్యానీలోకి ఎలాగైతే ఫ్రై చేసి పెట్టుకుంటామో అలా తీసి 2 పోర్షన్స్లో డివైడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, థిక్ గిన్నె తీసుకొని అందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మసాలాలు ఏవైతే మీరు ఇష్టపడతారో ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ తర్వాత పెరుగు కూడా మనకి గ్రేవీ థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో పెరుగు కూడా వేసుకున్న తర్వాత మనము ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అది ఒక పోర్షన్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒకసారి మొత్తం మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆయిల్ డెఫినెట్గా మిగులుతుంది. సో ఆయిల్ వచ్చేసి మనం ఇందులో యూస్ చేయాలి. అండ్ మనకి ఇప్పుడు తప్ప మళ్ళీ ఇంకెక్కడ ఆయిల్ యూజ్ అవ్వదు. ఆయిల్ చాలా తక్కువ పోర్షన్లో యూజ్ అవుతుంది ఈ రెసిపీకి. అండ్ ఆ తర్వాత ఒక హాఫ్ స్లైస్ నిమ్మకాయ పిండేసి ఇంకా అంతే ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మనకి డెఫినెట్గా సైడ్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ముక్కలకి. సో ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. ఆ గిన్నె అలాగే తీసుకెళ్ళి పొయ్యి పైన పెట్టేయడమే. అండ్ మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా చిన్న మంట మీదే చేయాలన్నమాట. సో మనము దమ్కా చికెన్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దమ్ పోవద్దంటే మనకి గిన్నె పైన వెయిట్ అనేది ఉండాలి. సో నేను ఈ చిన్న రోల్ అనేది పెడుతున్నాను అనమాట. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత డెఫినెట్గా ముక్క ఎలా ఉంది, గ్రేవీ ఎలా ఉంది, లేకపోతే అడుగు పడుతుందా అని డెఫినెట్గా అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని ఒక్కసారి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత తీసి చూడాలి. సో చూసారు కదా, మనకి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది అండ్ ఆయిల్ కూడా కంప్లీట్గా ఫ్లోట్ అవుతుంది సైడ్ నుంచి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, జస్ట్ మ్యారినేషన్ పెట్టుకుంటే అంతే. ఇమీడియట్గా పొయ్యి పైన పెట్టేసి ఒక 10 మినిట్స్లో మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్గా తినడానికి ఎక్కడో హోటల్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా హ్యాపీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కొత్తిమీర అండ్ ఏవైతే సెకండ్ పోర్షన్ ఆఫ్ ఆనియన్స్ పెట్టుకున్నామో అవన్నీ దానిపై నుంచి మళ్ళీ వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ రెసిపీ.